దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరగట్టు రక్తసిక్తమైంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురి భక్తుల తలలు పగిలాయి. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది అయితే దివిటీలను గాల్లోకి ఎగరవేశారు. చూసావా చూసావా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి కొందరు భక్తులు ఎక్కారు. దీంతో బరువు ఎక్కువవడంతో చెట్టు కొమ్మ విరిగి పలువురు భక్తులు కింద పడిపోయారు. ఈ ఘటనలో గణేష్ అనే యువకుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గణేష్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆలూరు వాసిగా గుర్తించారు. కాగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతుడు ఆలూరు మండలం మొలగపల్లి కొట్టాల గ్రామానికి చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొంతమంది క్షతగాత్రులు కూడా చికిత్స పొందుతున్నారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం దేవరగట్టు. విజయదశమి పర్వదినాన భక్తులు అడుగులు గట్టు వైపు పడ్డాయి. ఎలాగైనా కర్రల సమరాన్ని ఆపాలని పోలీసులు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించాలని భక్తులు, బన్నీ క్రీడను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కొండంతా ఎటు చూసినా జనం జనం. మంగళవారం అర్ధరాత్రి చుట్టూ చీకట్లు. ఆ కాళరాత్రిని చీల్చుకుంటూ భక్తుల చేతుల్లోని కాగడాల వెలుగులు బండారు చల్లుతూ డిర్రుమంటూ గోప్రాకంటూ నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు వేలాది భక్తులు కొండపైకి చేరారు. ఇష్టదైవమైన మాల మల్లేశ్వరులకు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులతో కొండ దిగువన సింహాసన కట్ట వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వివిధ గ్రామాల భక్తులు దేవుడి కోసం సై అనడంతో బన్నీ కర్రల సమరం మొదలైంది. తలపై ఇనుప రింగులు చుట్టిన పట్టుడు కర్రలు నాట్యమాడాయి. అరగంటకు పైగా సాగిన జైత్ర యాత్రలో పదుల సంఖ్యలో భక్తుల తలలు పగిలి రక్తం చిందాయి. చూసేవారికి ఇది ఆటవిక చర్య అనిపించిన ఆ గ్రామాల భక్తులకు అత్యంత పవిత్రమైన ఉత్సవం. మంగళవారం అర్ధరాత్రి దేవరగట్టు వేదికగా సాగిన కర్రల సమరంలోని సంభ్రమం ఇది. జిల్లాలో దేవరగట్టు బన్నీ జైత్రయాత్రను చెడుపై మంచి సాధించిన విజయోత్సవ సంబరాలుగా మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో హొళగుంద మండలంలో దేవరగట్టు శ్రీమాల మల్లేశ్వర స్వామి క్షేత్రంలో బన్నీ ఉద్రిక్తంగా ఉత్కంఠగా సాగింది. కర్రలు లేకుండా ఉత్సవం జరిపించాలని ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కలెక్టర్లు జి సృజన, ఎస్సీజీ కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్ నేతృత్వంలో నెల రోజులుగా పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కొండపై కర్రలదే పైచేయి అయింది. బన్నీ జైత్రయాత్ర కర్రల యుద్ధాన్ని తలపించింది. మరింత సమాచారం రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అత్యంత పాశవికంగా జరిగే ఈ చర్యకి సంబంధించి ఎందుకు విఫలమవుతూ ఉన్నారు ఏ ఏటికి ఆ ఏడు అధికారులు? ఎందుకంటే సాంప్రదాయాలు అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి, కానీ కాలానుగుణంగా మనకున్న పద్ధతుల ప్రకారం కొన్ని మారిపోతూ ఉంటాయి. అందులో దైవాన్ని నిందించడం కానీ లేదంటే సాంప్రదాయాన్ని పాడు చేయడం కానీ ఎక్కడ ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ఎందుకు ఈ పరిస్థితి ఇంకా మారటం లేదు? మహాలక్ష్మి, కర్నూలు జిల్లాలో ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే కర్రల సమరంలో ఈ ఏడాది హింస తప్పలేదని కూడా చెప్పవచ్చు. గతంలో ఎప్పుడూ లేనంత వేలాది మంది ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే నెరణికి తాండా, కొత్తపేట ఈ గ్రామాల ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఈ బన్నీ ఉత్సవాలలో అయితే
నిర్వహిస్తారు. బన్నీ జైత్రయాత్రలో ఆ ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు మరికొన్ని గ్రామాలు ఇక్కడ పోటీ పడతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కొడపై వెలిసిన మల్లమ్మ మల్లేశ్వర స్వామికి అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపించారు. ఆ కళ్యాణం జరిపించిన అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమి వృక్షం, ఎదురు బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతులతో ఈ ఉత్సవాన్ని జైత్రయాత్రగా సాగించారు. ఆ సమయంలోనే ఈ కర్రల సమరం కూడా జరిగింది. ఈ కర్రల సమరంలో ఒకరు ఆ వేప చెట్టు పైన ఎక్కి ఉండడంతో అక్కడ బరువు తట్టకలేక కింద పడి ఒకరు మృతి చెందగా మరొకరు ఈ కర్రల దాడిలో ఇంకొకరు కూడా మృతి చెందినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. దాదాపు 100 మందికి పైగా ఈ కర్రల సమరంలో గాయాల పాలయ్యారు. అయితే పోలీసులు ఒక నెల రోజుల నుంచి వీరికి అవగాహన చేపడుతున్నప్పటికీ ఎవరు కూడా ఇది సాంప్రదాయము, ఇది అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్తున్నారే తప్ప ఈ చనిపోయే వాళ్ళను అరికట్టడం లేదు. ప్రతి ఏటా ఇలా గాయాల పాలవుతున్నారు. గాయాల పాలైన వాళ్ళు ఇంకా అధికారులు అక్కడ ఉండి చికిత్స కూడా అందించే పరిస్థితిని డాక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ చికిత్స లేని సమయంలో కూడా ఈ కర్రల సమరం జరిగినప్పుడు అక్కడ ఉండే బండారు రాసుకొని ఇంటికి వెళ్లేవారే తప్ప అక్కడి నుంచి వైద్య చికిత్సల కోసం వెళ్లేవారు కాదు. ఇంకా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటికైనా ఆగాలి, ఇదొక ఉత్సవం లాగా జరగాలి, ఇదొక సమరం లాగా జరగకూడదని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ అక్కడ ప్రాంతంలో కొన్ని ప్రజలు ఇది అనాదిగా వస్తున్న ఆచారము, దీన్ని వదిలిపెట్టేదే లేదని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. తలలు పగిలి రక్తం చిందినా కూడా ఈ ఆనవాయితీ కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధు.